ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చెరుకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై నేతాజీ చెరుకు రైతు సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. చెరుకు రైతులకు సంబంధించి బకాయిలను వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతూ తిరుపతి ప్రెస్ క్లబ్ లో రైతు సంఘం సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు. మిల్లుల యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని వారు పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో నేతాజీ చెరుకు రైతు సంఘం సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని చెరుకు రైతులకు సంబంధించి బకాయిలు నెల తరబడి పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. చెరుకు మిల్లులు చెల్లింపులు చేయకపోవడంతో రైతులు అప్పుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయానికి పెట్టుబడులు పెట్టి నష్టాలు ఎదుర్కొంటున్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. చెరుకు రైతుల బకాయిలను వెంటనే చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నేతాజీ చెరుకు రైతు సంఘం సభ్యులు విజ్ఞప్తి చేశారు. మాకు కావాల్సిన ఒక సీజన్ డబ్బు మొత్తం రూపాయి లేదు. కనీసం హార్వెస్టింగ్ ఛార్జెస్ వీళ్ళు ఆశించారు. దాని మీద ప్రభుత్వం వచ్చి సరైన నిర్ణయం తీసుకొని మాకు కావాల్సిన డబ్బు ఇప్పించలేదు. ప్రభుత్వం అనుకుంటే ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని కానీ లేదు ఎస్టీసీ మనం పిలిపించి ఎవరికో కొనుగోలు దానికి అమ్మేసి ఆ వచ్చిన డబ్బుతో అందరికీ సెపరేట్ చేయండి. కానీ ప్రభుత్వం దీని మీద శ్రద్ధ చూపలేదు. కారణం ఏంటంటే ఏమంటారు కార్పొరేట్ సంస్థలతో ప్రభుత్వము పొల్యూటెడ్ అయిపోయింది. కార్పొరేట్స్ ఫేవర్గా ఉంటే కానీ రైతులకు ఫేవర్గా లేదు. మేము ఎన్నిసార్లు ఇప్పుడు మొన్న నగిరికి వచ్చినాం చంద్రబాబు నాయుడు మా ఎమ్మెల్యే గారిని గట్టి అడిగినాం, మాకు అపాయింట్మెంట్ ఇప్పించండి మేము సీఎం గారితో మాట్లాడుతామంటే ఆయన లేదు వీలు పడదని కలెక్టర్ గారు మాకు ఇచ్చిన అపాయింట్మెంట్ నగిరి ఎమ్మెల్యే గారు క్యాన్సిల్ చేసి అంటే రైతులకు మీరు ద్రోహం చేయగట్టే లెక్క, రైతులు ద్రోహం చేయగట్టే కదా. కనీసం ఆయన దృష్టి కన్నా తీసుకెళ్ళి దీన్ని తొందరగా సాల్వ్ చేద్దాము. ఎవరికైనా కొనుగోలు ఎవరైనా ప్రభుత్వం వచ్చి ఎవరికైనా ఒక సంస్థకి హామీ ఇస్తే ప్రభుత్వం అంటారు. మామూలుగా వీళ్ళు కలెక్టర్ కానీ వేరే వాళ్ళు కానీ ప్రభుత్వం ఎట్లా చెప్తే అట్లా పెట్టారు. ఇదే ఉంది భూములు నానబెట్టుకుంటా ఉన్నారు. కాబట్టి కూటమి ప్రభుత్వము ముందు మాకు హామీ ఇచ్చిన విధంగా ఎలక్షన్ ముందు హామీ ఇచ్చిన విధంగా దీని మీద సరైన చర్యలు తీసుకొని ప్రభుత్వం అనుకుంటే కొత్త చట్టమే తేవచ్చు. ప్రభుత్వం చేతిలో పవర్ ఉంది. ఉన్న చట్టాలు రద్దు చేయొచ్చు, కొత్త చట్టాలు తేవచ్చు. ప్రభుత్వం ఏర్పడే దానికే కదా. రైతు 35 కోట్లు నష్టపోయి 5 ఏళ్ళు అనుకుంటే మీరు సరైన చర్యలు తీసుకోకపోతే ఏం లాభం? ఓట్లు వేసుకునేటప్పుడు మాత్రం మీకు తెలుసు, ఓట్లు వేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని పక్కన పెట్టడం ఎంతవరకు న్యాయం. కాబట్టి మా డిమాండ్ ఏమిటంటే ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా దీని మీద సరైన చర్యలు తీసుకొని రావాల్సిన రైతుకి డబ్బు ఇప్పించాల్సిందిగా మేము మనం చేస్తున్నాం. మీ పేరేనా? నా పేరు బి నారాయణ స్వామి రెడ్డి, నేతాజీ రైతు సంఘం ప్రెసిడెంట్ సార్. నారాయణ స్వామి రెడ్డి. బి నారాయణ స్వామి రెడ్డి. వాళ్ళ పేరు చెప్పండి. 2019 సంవత్సరం కదా మీ బకాయి పడింది. ఫ్యాక్టరీ ఆస్తులు మొత్తం తనఖా పెట్టుకొని మార్కెట్ చేసుకుని నేను డబ్బులు అప్పించాను. నాకు 60 కోట్లు రావాల్సింది. నా బాకీ తీరిన తర్వాత మీరు ఫర్దర్ యాక్షన్ తీసుకుని నేను గవర్నమెంట్ వెళ్ళిపోయినాడు. అప్పుడు హైకోర్టు ఏం చెప్పిందంటే ఫ్యాక్టరీ ఆస్తులు మొత్తం వేసి ఫస్ట్ వచ్చి వాడు మార్కెట్ చేసుకుని ఇచ్చినాడు కాబట్టి బ్యాంక్ కూడా వాడికి ఇచ్చిన తర్వాత రైతులు అని చెప్పి హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. జడ్జిమెంట్ ఇచ్చినా కానీ అది అమలు కాలేదు. మళ్ళా కలెక్టర్ గారు ముందు షణ్మోహన్ సార్ ఉన్నారు, ముగ్గురు కలెక్టర్ మనం షణ్మోహన్ సార్ వచ్చారు. ఎస్సీసీ ఫైనాన్స్ రాష్ట్రం మీరు రండి ఎలా వేస్తామో మీకు రావాల్సిన ఇచ్చిన తర్వాత మనం రైతులకి ఎంప్లాయీస్ ఇస్తామని వాళ్ళు చెప్పారు. చెప్పినా కూడా వాళ్ళు సరిగ్గా స్పందించలేదు. మళ్ళా మేము గట్టిగా వాళ్ళు ఎస్సీసీ ఫ్యాక్టరీ మొత్తం బాడీ స్వాధీనం చేసుకునే దానికి ఆర్డర్ తెచ్చుకున్నాం చిత్తూరు కోర్టు నుంచి. మనం మేము అడుగుతుంది మాకు డబ్బులు ఇచ్చిన తర్వాత ఏమైనా చేసుకుని కూర్చుంటే కలెక్టర్ గారు లేటెస్ట్ ఫిక్స్ ఏం చేశారంటే ఎస్టీసీ వాళ్ళని మమ్మల్ని ఎంప్లాయీస్ని అందరినీ ఫిక్స్ ఏం చెప్పారంటే మేము ఎవరిన వాళ్ళకి అమ్మేసి ఆ వచ్చిన డబ్బులతో ఎస్టీసీ ఫైనాన్స్కి మీకు ఎంప్లాయీస్కి రేషియో ప్రకారం ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చినారు. అక్కడ మినిస్టర్ బుక్లో కూడా సంతకం పెట్టారు. అది పెట్టి కూడా ఇప్పుడు దాదాపు 1.5 years పైన పోతే ఇప్పుడు వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఏం చేసిందంటే ఎలక్షన్కి ముందు మేము అధికారంలోకి వస్తే మీకు రావాల్సిన డబ్బులు ఇప్పిస్తాము, అదేవిధంగా ఫ్యాక్టరీని కూడా నడిపిస్తాము. ఇదే చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్ మీటింగ్ హామీ ఇచ్చినారు. అది మా వాళ్ళు మనం మీకు ఇస్తారు డీటెయిల్స్ హామీ ఇచ్చినారు. అదేవిధంగా లోకేష్ గారు పాదయాత్ర చేసినారు ఫ్యాక్టరీ మీద, అప్పుడు రైతులకు హామీ ఇచ్చినాడు యువగడం పాదయాత్ర సందర్భంగా. అదేవిధంగా మా నగిరి ఎమ్మెల్యే నేను నా పేరు బి నారాయణ స్వామి రెడ్డి, నేను కలిపాకలేదు మా ఇంటి దగ్గర మీటింగ్ పెట్టాం, రైతుల మీటింగ్. అలా పెట్టినప్పుడు మా నగిరి ఎమ్మెల్యే కూడా మేము అధికారంలోకి వస్తే మీకు రావాల్సిన డబ్బులు ఇప్పిస్తాము అని హామీ ఇచ్చినారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి కూడా దాదాపు 18 నెలలు అయిపోతా ఉంది, 2 ఏళ్ళు కావస్తుంది. ఇంతవరకు దాన్ని పూర్తి చేయడం లేదు, దాని యొక్క ప్రయత్నమే చేయడం లేదు. అట్లే నానబెట్టుకుంటాం. ఇప్పుడు ప్రజలకి రైతులకి ఎవరు వేసుకునే ముందు మీరు హామీ ఇచ్చి మాట చెప్పి ఈ రోజు దాన్ని కాపాడుకుంటే గాలి వదిలేయడము, రైతుల్ని నష్టాల పాలు చేయడం ఎంతవరకు న్యాయం మీరే చెప్పండి.
ఈ రోజు 35 కోట్లు గాను రైతులు అప్పులు పాలేదు.